నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక రైతు భరోసా రాష్ట్రం మొత్తం అందరి అకౌంట్లలో క్రెడిట్ అవుతా ఉన్నాయని చెప్పేసి నిమిషానికి లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు అంత మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నీ కూడా. సో నిన్నటి వరకు 3 ఎకరాల వరకు క్రెడిట్ అయిపోయిందని చెప్పి ఇవాళ ఇప్పటి వరకు ఈ సాయంత్రం వరకు 4 ఎకరాల వాళ్ళకు కూడా క్రెడిట్ అవుతా ఉన్నాయని చెప్పి కంటిన్యూగా లైవ్లు వస్తూ ఉన్నాయి, పెడతా ఉన్నారు. సో ప్రభుత్వం నుంచి కూడా అవును మేము రిలీజ్ చేస్తూ ఉన్నామని ఎప్పటికప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇక ఇది రైతు భరోసానా, నాట్ల భరోసానా, కాదు ఇది ఓట్ల భరోసా అని చెప్పి అంటా ఉన్నారు. ఓట్ల కోసమే భరోసా తప్ప ఇదేమి నాట్ల భరోసా కాదు, రైతు భరోసా అంతకంటే కూడా కాదని చెప్పేసి విమర్శల పాలు కూడా అవుతా ఉన్నది ప్రభుత్వం. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటిదంటే ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు వేస్తున్నాము అని చెప్పినప్పుడు ఈ 4 ఎకరాల లోపు వాళ్ళకు కూడా కొంతమందికి క్రెడిట్ కాలేదు అని మెసేజ్లు పెడతా ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు కాలేదు, మరి కాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలిస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లంకి మరి సొల్యూషన్ దొరుకుతుంది, మళ్ళీ వాళ్ళకి క్రెడిట్ అవుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. మెసేజ్లు వచ్చినాయి కానీ అమౌంట్ క్రెడిట్ కాలేదని, అమౌంట్ పడ్డది కానీ మెసేజ్ రాలేదని. సరే ఇవంటే టెక్నికల్ ఇష్యూస్, ఇవి ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి, పర్లేదు. కానీ 3 ఎకరాల వరకు నిన్న క్రెడిట్ అయిపోయిందని చెప్పినాక 3 ఎకరాల లోపు క్రెడిట్ కానీ రైతు ఎక్కడ కలవాలి, ఎవరిని కలవాలి, ఎవరు చెప్తారు మరి? సో దీనికి ఒకసారి ఒక పత్రికల వార్త కూడా వచ్చింది, ఇదేందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే దాంతోపాటు ఇంకొక అప్డేట్ ఏంటిదంటే కొత్త రైతులకు కూడా భరోసా అంటూ. ఈ కొత్త రైతులు అంటే ఎవరు అసలు? కొత్త రైతులు అంటే మొన్నటి వరకు అంటే ఈ నెల జూన్ 5 తారీఖు లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారో, పిల్లల పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు, లేదా కొత్తగా భూములు కొనుగోలు చేసిన వాళ్ళు, సో వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి గతంలో రైతు భరోసా ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఈసారి కంటిన్యూగా వచ్చేస్తుంది, నో డౌట్. అందులో ఎవరు కలవాల్సిన పని లేదు, ఎవరు కూడా ఎవరిని అడగాల్సిన పని లేదు. గతంలో అంటే ఎంపీ ఎలక్షన్స్కు ముందు ఈ 4 ఎకరాల పైనుల సంగతి నేను చెప్పేది, 4 ఎకరాల పైనులకు కూడా ఎంపీ ఎలక్షన్స్కు ముందు పడ్డది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. సో ఆ డబ్బులు పడ్డాయి ఎవరికైతే అప్పుడు ఉందో అదే పద్ధతిన ఈసారి కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా క్రెడిట్ అవుతాయి, వాళ్ళు ఎవరిని కలవాల్సిన పని లేదు. అయితే మొన్న 4 ఎకరాలకు వేసినప్పుడు ఎప్పుడైతే రైతు భరోసా కొంతమందికి క్రెడిట్ అయ్యి కొంతమందికి కాలేదు, పైనున్నలకు అసలుకే కాలేదని ఉందో అక్కడ నుండి ఇక ఇప్పటి వరకు కొత్తగా చేసుకున్న వాళ్ళు, ఈ 6 నెలల కాలంలో ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళు, మ్యూటేషన్స్ అయిన వాళ్ళు, భూముల మార్పు చేర్పులు అయిన వాళ్ళు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా కొత్త రైతుల కిందకి వస్తారు. ఈ కొత్త రైతులు అనేటోళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి, ఏఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాల్సిందే, ఏఈఓకి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిందే. ఇస్తే వాళ్ళకి బ్యాంక్ పాస్బుక్, అట్లా ఆధార్ కార్డు, ఈ పట్టాదారు పాస్బుక్, ఈ 3 కనుక జిరాక్స్లు చెప్తే వాళ్ళు చేసేస్తారు. ఎల్లుండి వరకే టైం ఉంది, యాద పెట్టుకోరు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ 18, రేపు 19, ఎల్లుండి 20 తారీఖు వరకే టైం ఉంది. 20 తారీఖు వరకు ఎవరైతే అప్పచెప్తారో ఏఈఓలకి వాళ్ళకు మాత్రమే క్రెడిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మిగతా వాళ్ళకి 21 నుంచి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ పంట ఇక వాళ్ళు ఇస్తే, వాళ్ళ బుద్ధి ఉంటే అప్పుడు వస్తేనే, ఇక అప్పటికి ప్రభుత్వం వేస్తేనే. కానీ ఇప్పటికైతే 20 తారీఖు కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు. ఒకసారి ఇది చూడండి, ఈ జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలు. ఏఈఓలకు ధృవపత్రాలు ఇస్తే పోర్టల్లో నమోదు. ఈ నెల 20వ తేదీ వరకు గడువు. 3 ఎకరాల వరకు రైతు భరోసా జమ అంటూ ఇది 3 ఎకరాల ముచ్చట చెప్తా ఉన్నారు. బట్ నేను ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ చెప్తున్నా, 4 ఎకరాల వరకు క్రెడిట్ అయ్యింది, చాలా మందికి అయ్యింది. అయిన వాళ్ళంతా నాకు మెసేజ్ చేసిర్రు. ఒకవేళ కాని వాళ్ళు ఉంటే ఏం చేయాలి, ఇంకా ఇప్పటిదాకా కూడా కాలేదు, ఆ సన్నాసులు ఇస్తారా, నిజంగా నమ్మొచ్చా, ఇదంతా ఉత్తమ చెట్నే అని అనుకునే వాళ్ళు ఒక్కసారి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగండి. ఎట్టి పరిస్థితులలో ఈసారి మాత్రం క్రెడిట్ అవుతుంది. 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో అని ప్రభుత్వం కొంత ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నది. లేకపోతే ఈసారి వాళ్ళకి ఏమవుతుందో తెలుసు కాబట్టి, దానికి సమాధానం ఏమొస్తుందో తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈసారి క్రెడిట్ అవుతున్నాయి, దీనికి తిరుగులేదు. అయితే కాని వాళ్ళు అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ క్వశ్చన్, కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏఈఓల దగ్గరికి వెళ్ళండి, ఎందుకు కాలేదో కారణం కనుక్కోండి, మీ సర్వే నెంబర్ ఏమైనా బ్లాక్లో ఉందో తెలుసుకోండి, లేదా సాగుకు యోగ్యం కాని భూముల కింద రాసిపెట్టి ఉందేమో కనుక్కోండి. ఎందుకంటే చాలా మటుకు వాళ్ళు సర్వే చేసినప్పుడు సాగుకు యోగ్యమయ్యే భూములు రాసిర్రు, యోగ్యం కాని భూములు కూడా రాసిర్రు. మనకు గతంలో గుర్తుండాలి, వాళ్ళు జనవరి 26 నాడు పెట్టినటువంటి ఆ పండుగల ఆ టైంలో అక్కడక్కడ పోస్టర్లను కూడా అతికేసి ఇగో ఈ భూములకు రైతు భరోసా వర్తించదని చెప్పి పెట్టినరు. అది కూడా
చెక్ చేసుకోవాల్సి ఉండే, అది చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. అట్లీస్ట్ ఇప్పుడు వెళ్తే వాళ్ళు చెప్తారు, మరి మీది వస్తుందా రాదా కూడా క్లారిటీ ఇస్తారు. రానోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏఈఓని కానీ ఏఓని కానీ సంప్రదించండి. వాళ్ళు మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. లేకపోతే వట్టిగా ఏ వీడియోలో ఎవడు ఏది చెప్తే అది చెప్పి నమ్మి, అరే వచ్చిందట నాకు రాలేదు, అరే నాకు వస్తుందా ఎప్పుడు వస్తుంది, అరే అయిపోయిందట అవుతుందట, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ వద్దు. ఏం కన్ఫ్యూజన్ పెట్టుకోకూరి. ఖచ్చితంగా ఈసారి ప్రతి ఒక్కరికి వస్తుందా. ఇంకొక మేజర్ ప్రశ్న ఉన్నది 4 ఎకరాల పైన వాళ్ళకి ఎట్లా అని కొంతమందికి అనుమానం ఉన్నది. అయితే ఇక్కడ ఈ 4 ఎకరాల వాళ్ళకి ఇవాళ ఇప్పటి వరకు ఎంతమంది క్రియేట్ అయిందంటే ఒక 6,33,000 మందికి 6,33,000 మందికి ఇప్పటిదాకా ఇవాళ 1,300 కోట్లు 6,33,000 మంది రైతులకి ఈ పట్టాదారు పాస్బుక్లకి ఇలా 1,313 కోట్లు క్రెడిట్ అయినాయి. క్రెడిట్ అయిన అమౌంట్ ఇది అంతా కూడా. ఇది 4 ఎకర్స్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే. సో 4 ఎకర్స్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే. సో ఈ 3 డేస్లో మొత్తం 58 లక్షల పాస్బుక్లకి అంటే రైతులకి పట్టాదారు పాస్బుక్లకి క్రెడిట్ చేసినామని చెప్తా ఉంది ప్రభుత్వం. టోటల్గా ఇప్పటిదాకా రిలీజ్ చేసిన అమౌంట్ 5,215 crores. ఇంకొక దగ్గర 4,000 కోట్లు ఇవ్వాల్సింది ఉంది. ఈ 4,000 కోట్లు ఇప్పుడు పైన ఉన్నటువంటి రైతులందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది, ఇంకొక 20 లక్షల మంది రైతులకి. సో అలా సాగుకు యోగ్యమైన ప్రతి భూమికి వస్తుంది అనేది ఒక క్లారిటీ. కొంతమంది మొన్న 4 దాకా వచ్చింది, ఇలా కూడా 4 దాకా వచ్చింది, మళ్ళీ ఆగిపోతుందేమో అన్న, పడుతుందా వస్తుందా రాదా. మొన్న వాళ్ళకే పెట్టి ఇలా కూడా వాళ్ళకే పెడితే మేము ఎట్లా అన్నా అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. మొన్న కూడా వాళ్ళకే వచ్చింది, ఇలా మళ్ళీ రెండోసారి వాళ్ళకే వస్తుంది అంటే ఇక ప్రభుత్వంకు ఇప్పుడు వాళ్ళే రైతులు లెక్క కనిపిస్తూ ఉన్నారు. పైగా ఆ రైతులు కూడా మా చిన్నకారు సన్నకారు రైతులను చూస్తుంది ప్రభుత్వం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ సీలింగ్ అనేది ఏదైతే బయటకు వచ్చిందో, అసలు సీలింగ్ పెడదామనే ఆలోచన ఏదైతే ఉందో అది అందరి కొంపలు ముంచింది. యాక్చువల్గా ఎంతో కొంత రైతుకి ఇది ఆసరా అవుతుంది కదా, కొంచెం వ్యవసాయ పనులకు పెట్టుబడికి ఉపయోగపడుతుంది కదా అని అనుకున్న కాలంలో మొత్తానికి అది రాకుండా చేసింది ఆ సీలింగ్. అయితే ఇవాళ ఇదే చివరి రైతు భరోసా అన్నట్టుగా చాలామంది అనుకుంటా ఉన్నారు. నెక్స్ట్ భరోసాకి ఎవ్వరు కూడా ఇది భరోసానే కాదు, అసలు పేరుకే భరోసా, కానీ భరోసా లేని భరోసా అయిపోయింది ఇది. సో ఇది పేరు మార్చిండ్రు, కానీ పేరు మార్పుతో పాటు దాని విధానాన్ని కూడా మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేస్తుందని కానీ వస్తుందని కానీ ఒక్కరు కూడా నమ్ముతలేరు. వస్తే సంతోషం, కానీ రావాలని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు, ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటిదంటే, మరి ఆత్మీయ భరోసా ఎక్కడ పోయింది? ఆత్మీయ భరోసా మీ అందరికీ యాదుకుండాలి. వీళ్ళు ఏం చెప్పారంటే, భూమి లేని నిరుపేదలకి ఖచ్చితంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం అని చెప్పి మొన్న ఒక 6,000 రూపాయలు ఇచ్చిండ్రు. 6 నెలలు అయిపోయింది. మరి మిగతా 6,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? కూలీలు వాళ్ళంతా రైతులు కాదు, వాళ్ళంతా వ్యవసాయ కూలీలు. ఆ వ్యవసాయ కూలీలకు మరి ఎప్పుడు మీరంతా కూడా క్రెడిట్ చేస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి పైలట్ విలేజెస్లో మాత్రమే తీసుకున్నటువంటి ఆ ఆత్మీయ భరోసా మరి మిగతా రాష్ట్రం అంతా ఎప్పుడు విస్తరిస్తారనేది ఒక ప్రశ్న. అయితే ఇక కౌలుదారుల ముచ్చట, ఇక కౌలు రైతులకు కూడా ఇస్తామంటారు మీరు, అదంట్రీ ఇదంట్రీ ఇది కూడా అంట్రీ. మరి కౌలు రైతుల ముచ్చట ఏంది అది కూడా చెప్పండి. చెప్పకపోతే ఇక మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చూపెట్టనో చూపెడతామని చెప్పి ఆ రైతులు ఈ రైతులు అందరు రైతులు అంటూ ఉన్నారు. సో ఇప్పుడు తేల్చుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మాకు ఎవరు ఇంపార్టెంట్, ఎవరి వల్ల మేము గద్దెనెక్కినాం, ఎవరి వల్ల మేము ఇలా ప్రభుత్వంలో ఉన్నామనే విషయాన్ని వాళ్ళు అవగతం చేసుకుంటే తప్ప భవిష్యత్తు ఉండదు, ఇది మాత్రం పక్క. దీంతోపాటు ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు పడిందని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే, ఆ లెక్కలన్నీ బయటకు వస్తుంటే, ఆ లోపు ఉన్నటువంటి రైతులకు ఎవరికైతే రాకపోయినా, ఏదన్నా ఇబ్బంది వల్ల ఆగిపోయినా ఖచ్చితంగా మన వీడియో కింద మీరు అది కామెంట్ చేయండి. మీ ఏరియా పేరు, మీరు ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు, మీ గ్రామము డీటెయిల్స్తో పాటు ఎన్ని ఎకరాలు ఉంది, ఎందుకు పడలేదు, ఏదైనా కారణం తెలియకపోతే ఆ ఏఈఓ నెంబర్ లేదా నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి, మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. పైగా మనకు రాష్ట్రంలో మరి అందరికీ చేరాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి పని, చేరకపోతే అడగాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఎవరెవరికన్నా రాకపోతే మనం ఆయా ఏరియాలకు సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులను అడిగే ప్రయత్నం చేద్దాం. ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కూడా మనం మాట్లాడితే అవుతాయి అనుకుంటే కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందుకే వచ్చిన వాళ్ళు పెడుతున్నారు అన్న వచ్చిన క్రైటీరియా అని, కానీ రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్తోని కింద మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు.